గాంధీ సరోవరం ప్రాజెక్ట్ కడదాం, గాంధీ విగ్రహం పెడదామని చెప్పి మీ అపార్ట్మెంట్ మొత్తాన్ని కూల్చేస్తా అంటున్నారు. మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోరండి. ఇప్పుడు ఒకసారి మూసీ సుందరీకరణ అంటారు, ఒకసారి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేస్తే ఆడ నల్గొండ, ఇప్పుడు మా అపార్ట్మెంట్ వల్ల నల్గొండ దగ్గర చాలా నీళ్లు అంటే బాగాలేదు అట్లా అంటున్నారు. ఇప్పుడు ఆయన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అది కడితే ఉండదండి. ఇప్పుడు ఆయన చెత్తని తీసేస్తుంది, ఇక్కడ ఎక్స్పాండ్ చేసి ఏం చేసి చెత్త ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది కదా. అదే నేను అంటున్నాను. అదే ఒకవేళ మూసీ సుందరీకరణ చేస్తే ఆడ చెత్త తీసేయండి, ఏమో అనట్లేదు. అదే నేను అంటున్నాను. మరి ఎట్లుంది మరి ఇంట్లో పరిస్థితి ఎట్లుంది? మరి మీ పేరెంట్స్ ఏమంటున్నారు? మాకు ఇప్పుడే మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ టైంలో బాగా డిస్టర్బెన్స్ అయింది. ఏదైతే పేరెంట్స్కి ఇంకా భయం వేస్తుంది. ఇక ఇట్లా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము ఈ స్టాచ్యూ కడతాం, ఆ స్టాచ్యూ అని వాళ్ళకి గెంటేసి ఇక సొసైటీ ఇల్లు అనేది ఎందుకు ఇక చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు తనకంటే 10 ఏళ్ళు తక్కువైన అల్లు అర్జున్ చూసుకున్నా కానీ థియేటర్ కట్టాడు అక్కడ. అప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఆయన కూడా ఇబ్బంది ఏం కాలేదు. ఆయన కంటే 10 ఏళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న నరేంద్ర మోదీని చూసుకున్నా బిల్డింగ్స్ కట్టాడు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మరి ఈయనకే ఎందుకు ఇట్లా ఒక సొసైటీని ఎల్లగొట్టేసి మళ్ళీ స్టాచ్యూని కట్టుకోవడం? అంటే మూసీ సుందరీకరణ కింద అంటే హైదరాబాద్ టూరిస్ట్ ప్లేస్ అయితే మంచిగా డెవలప్ చేయొచ్చా? ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ అండి, రియల్ ఎస్టేట్ మినిస్టర్ ఏం కాదు కదా. ఆయన ఇప్పుడు మూసీని క్లీన్ చేస్తే ఏమైంది? ఇప్పుడు గాంధీ అంటే మన నోట్ల దగ్గర కరెన్సీ నోట్ దగ్గర ఉంటాడు. ఇంకా చాలా స్టాచ్యూస్ ఉన్నాయి, రోడ్ సైడ్లో కూడా చాలా స్టాచ్యూస్ దొరుకుతాయి కదా. ఇప్పుడు ఇక్కడ స్పెషల్ కట్టే ఎందుకు? చాలా గాంధీ స్టాచ్యూస్ ఉన్నాయి, అక్కడ గాంధీ కార్డు కూడా ఉంది. ఇక టూరిస్ట్ ప్లేస్ అంటే మాట్లాడతారా అంటే చాలా టూరిస్ట్ ప్లేస్ ఉన్నాయి. అక్కడ గోల్కొండ ఉంది, ఇక్కడ మూసీ ఉంది, మళ్ళీ దాని పక్కన గాంధీ స్టాచ్యూ ఎందుకు? అక్కడ గాంధీ ఘాట్ మళ్ళీ ఉంది కదా. రేవంత్ రెడ్డికి మరి మీ ఇల్లు ఇట్లా కూల్చేస్తా అంటున్నాడు కదా. నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ నిజంగానే ఇట్లా పేట్రియాటిజం చూపించి కట్టుకోరంటే మీ ఇంటి దగ్గర కూల్చుకొని కట్టుకోండి, ఎవరేమన్నాము. ఆయనకు కూడా ఏం డిస్టర్బ్ కాదు, ఆయనకు కూడా చాలా ఇల్లులు ఉంటాయి, ఇదొక్కటే ఇల్లు అని కాదు. ఆయన ఏం చెప్తుంది ఇప్పుడు ఆయన కూడా కొడంగల్లో ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నాడు, ఆయన కూడా కొడంగల్లో కట్టుకున్నాడు కదా. ఆయన నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బఫర్ జోన్లో ఉంది, ఆయన వెళ్ళిపోమంటున్నాడు కదా. ఆయన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కట్టుకుంటే ఆడ బఫర్ జోన్ ఉండదా? ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా కదా. అయినా నల్గొండలో క్లీన్ వాటర్ రావట్లేదు అంటున్నాడు, కానీ ఆ రూల్ ఉంది గవర్నమెంట్లో, ప్రతి ఒక్క ఫ్యామిలీకి 2.5 లీటర్స్ క్లీన్ వాటర్ దొరుకుతుంది. వాళ్ళు విన్నారు కదా. అసలు మేము ఎంత వర్క్ చేసినా కూడా వాళ్ళు ఇంటర్వ్యూస్, సో మళ్ళీ ట్రై చేస్తాం మేము. ఈ అపార్ట్మెంట్ మాకు సెల్ఫ్ వర్క్ వచ్చేంత వరకు మేము ట్రై చేస్తూనే ఉంటాము. మేము మీకు దాంట్లో ఒక్క చెట్టు కూడా తీసుకొనియాము. ఏం చదువుతున్నావు? నేను 5th క్లాస్ చదువుతున్నా. స్కూల్ అయిపోయినాయి, ఇప్పుడు మాకు హాలిడేస్ స్టార్ట్ అయినాయి. మరి ఎట్లా మరి తర్వాత ఒకవేళ మళ్ళీ స్కూల్ పెట్టే టైంకి కూడా ఇదంతా కూడా గోల్ చేస్తా అని చెప్తున్నారు కదా. మేము ఫైట్ చేస్తూనే ఉంటాం, మేము వదలము అసలు. ఫైట్ చేయడం దొరికిన వరకు ఫైట్ చేస్తుంటాం మేము. ఎట్లా మరి పండగ చేసుకున్నారు? ఉగాది పండగ చేసుకున్నారు కానీ మూడ్ లేదంత, మా హ్యాపీ మూడ్ లేదు ఇల్లు పోతున్నప్పుడు. లైక్ ఫార్మాలిటీ కోసం చేసినాము, ఎందుకంటే ఇల్లు పోతుంది కదా, మూడ్ లేదు అసలు పండగ చేసుకోవాలని. ఏం చెప్దాం అనుకుంటున్నా మరి రేవంత్ రెడ్డికి? లైక్ ఇప్పుడు రివర్ లైక్ బ్యూటిఫికేషన్ చెయ్యండి, మేమేం ఆపాము. కానీ మా అపార్ట్మెంట్ ని కూలగొట్టి చేస్తుంటే అది బ్యూటిఫికేషన్ ఎట్లా అవుతుంది? వైలెన్స్ అవుతుంది కదా. గాంధీ విగ్రహం పెడదాం, గాంధీ తాత విగ్రహం పెడదాం అనుకుంటున్నాం. ఆ విగ్రహం కోసం లైక్ అరౌండ్ 500 ఫ్యామిలీస్ని రోడ్ పైన తెస్తే అది గాంధీ స్టాచ్యూ పెట్టడం అవ్వదు కదా. అది గాంధీ స్టాచ్యూ పీస్ మీనింగ్ అవుతుంది. సో డిస్ట్రాయ్ చేసి ఆయన గాంధీ స్టాచ్యూ కట్టడం అది పీస్ ఎట్లా అవ్వదు కదా. ఏమవుదాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? నేను డిజైనర్. ఇంకేం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డికి? బ్యూటిఫికేషన్ కోసం ఇల్లులు కూలగొట్టాల్సిన అవసరం ఉండదు. నువ్వేం చెప్తావు? ఫస్ట్ ఏదో ఒకటి ఫైనలైజ్ చేసుకుని రండి. ఫస్ట్ గాంధీ సరోవర్ అంటున్నారు, దాని తర్వాత మూసీ బ్యూటిఫికేషన్ అంటున్నారు, దాని తర్వాత బఫర్ జోన్ అంటున్నారు. మళ్ళీ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ఇంకా ఏదో భయపెట్టడానికి 0 వాల్యూ అంటున్నారు. అసలు ఇది ఏంటి? ఏదో ఒకటి ఫైనలైజ్ చేసుకుని రావాలి కదా. ఊరికే మేము ప్రొటెస్ట్ చేసినామని ఇంకోటి చెప్పొద్దు. ఇంకా మూసీ బ్యూటిఫికేషన్ అక్కడ చేయొచ్చు కదా. మా ఇళ్ళలో ఎందుకు గూలు కొట్టాలి? ఇంకా బఫర్ జోన్ అయితే మేము ఎప్పుడు కట్టాము బిల్డింగ్
ఆ బఫర్ జోన్ ప్రకారం కట్టాము ఈ బిల్డింగ్. మళ్ళీ ఇప్పుడు బఫర్ జోన్ మారిస్తే ఇది ఎట్లా బఫర్ జోన్ కింద అవుతుంది? ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టాం అప్పుడు రూల్స్ ఫాలో అయ్యాం. మళ్ళీ ఇప్పుడు రూల్స్ చేంజ్ చేసి మీరు వెళ్ళిపోవాలంటే మేము ఎట్లా వెళ్తాం? ఇంకా గాంధీ స్టాచ్యూకి అయితే గాంధీ ఏమైనా అడిగిండా ఈ స్టాచ్యూకి? ఇంకా గాంధీ ఏమన్నా మంచి పర్సన్ గాంధీ ఇప్పుడు ఉండుంటే వద్దనేవాడు, గాంధీనే వద్దనేవాడు. మీ పేరెంట్స్ ఏమంటున్నారు మరి? మా డాడీ అంటే ఇదేంటి అసలు, ఎందుకు ఈ ల్యాండ్ ఇప్పుడు కొత్తగా వచ్చి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ముందు గవర్నమెంట్ ఏం చెప్పలేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇవన్నీ ఎందుకు అని చెప్తున్నారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్తారు సీఎంకి? ఏం చెప్తారు? బ్యూటిఫికేషన్ చేయాలంటే ప్రతిసారి డిస్ట్రాయ్ చేయక్కర్లే, మూసి బ్యూటిఫికేషన్ అక్కడ చేయొచ్చు కదా. మా ఇల్లు ఎందుకు గూల పెట్టాలి? మా ఇల్లు మూసిలో లేదు కదా, మా ఇల్లు గోలగట్టి మూసి బ్యూటిఫికేషన్ చేయడానికి. సో యాక్చువల్లీ ఇలా తీయడం అనేది తప్పు యాక్చువల్లీ. సో ఎందుకంటే ఇక్కడ చాలా మంది అనేది ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ రాంగ్ టు టేక్ హోమ్స్ యాక్చువల్లీ. బ్యూటిఫికేషన్ చేస్తా అని చెప్పి గాంధీ సరోవరం కింద గాంధీ విగ్రహం పెడతా అని చెప్తున్నారు. మూసి ప్రాజెక్ట్ కూడా పునరుద్ధరించి మూసి బ్యూటిఫికేషన్ చేస్తా అంటున్నారు. మరి ఎట్లా? అది అనేది వేరే చోట తీసుకోవాలి కానీ ఇక్కడ చేయడం అనేది తప్పు కదా. బఫర్ జోన్ లో ఉందని చెప్తున్నారు కదా అని. బట్ వాళ్ళు ఎనీవే బట్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి, ఈవెన్ డబ్బులు అనేవి కూడా నష్టపోతాయి కదా. సో ఇట్ ఈస్ రాంగ్. వేరే దగ్గర ఈవెన్ బఫర్ జోన్ అనేది వేరే దగ్గర కూడా ఉన్నది, ఇక్కడ అని కాదు. దే ఆర్ మెనీ వేస్ లైక్ చాలా చోట్ల కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్. అంటే ఫస్ట్ ఇక్కడ గాంధీ విగ్రహం పెడదాం అన్నప్పుడు మీ అపార్ట్మెంట్ తీసేద్దాం అనుకున్నారు. ఇప్పుడు దానికోసం ఇట్లా కడుతున్నారా అని చెప్పి మళ్ళీ దాన్ని మూసి ప్రాజెక్ట్ కింద బఫర్ జోన్ లో ఉందని చెప్తున్నారు. అంటే మాటలు మారుస్తున్నారు కదా, మరి ఎందుకు అట్లా మార్చాల్సి వస్తున్నారు? అది వాళ్ళకే తెలియాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాఫిట్ అనేది రావాలి కాబట్టి దే విల్ చేంజ్ అన్నట్టు. ఎనీవే చేద్దాం అనుకుంటున్నారు. యా ఎనీవే వాళ్ళకు కూడా ప్రాఫిట్ అనేది రావాలి కాబట్టి దే విల్ ఆల్సో డూ లైక్ దాట్. రాదు ఓన్లీ స్టాచ్యూ కట్టడానికి ఓన్లీ ఏం రాదు. అండ్ ఇప్పుడు ఫస్ట్ బఫర్ జోన్ అన్నాడు, తర్వాత మూసీ బ్యూటిఫికేషన్ అన్నాడు, తర్వాత మళ్ళీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అన్నాడు. ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్కి మూసీకి చేయాలి కాబట్టి మా అపార్ట్మెంట్ ఎందుకు కూల్చాలి? అండ్ ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తోటి ఎవరేం చూడరు అంతా, ఎందుకంటే ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఇది అపార్ట్మెంట్స్ కూలగొడతా అన్నాడు, తర్వాత వేరేవేదో కడతారు అన్నాడు. అప్పుడు దానికి కూడా బఫర్ జోన్ వస్తుంది కదా. అండ్ 2012లో వాళ్ళే 9 meters బఫర్ జోన్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు 50 metersకి పెంచుతాను భయపెట్టడానికి. కాబట్టి మేమైతే ఆ ఇబ్బంది అయితే పెడతాను, కానీ మేమైతే అపార్ట్మెంట్ నుంచి పోము. ఇంకో అపార్ట్మెంట్ సేమ్ డూప్లికేట్ లెక్కనే కడతామన్నారు, కానీ మేము ఆ ఇల్లు కూడా పోను. నేను ఇక్కడనే ఉంటాం, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడనే ఉంటాం. అండ్ 90 lakhs డబ్బులు ఇస్తా అన్నారు, కానీ 90 lakhs తోటి ఏం ఇల్లు కూడా ఇప్పుడు వస్తలేదు. సో మేమైతే ఇక్కడ నుంచి జరగం. మీ మమ్మీ మీ డాడీ ఏమంటున్నారు? మా మమ్మీ డాడీ అంటారు మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళం కూడా వెళ్ళాం. ఒకవేళ మీ మమ్మీ డాడీ వెళ్దామంటే వెళ్తావా? ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా నాకు చాలా ఇష్టం. అంటే మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నేను 11 years నుంచి ఉంటాను, సో నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళను. అందరూ ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు ఇక్కడ, మరి వాళ్ళేమో కాంపెన్సేషన్ ఇస్తా అని చెప్తున్నారు. మరి ఇక్కడ నుంచి వెళ్తారా మీరు? ఎట్లా వెళ్ళం? ఏం చెప్తావు మరి? నా ఇల్లు నా టెంపుల్స్, నేను అసలు ఇక్కడ నుంచి అడుగు కొంచెం కూడా దాటను. ఎందుకు? ఎందుకంటే హోమ్ ఇస్ మై టెంపుల్. ఓకే, మరి రేవంత్ రెడ్డి మరి ఆ టెంపుల్ నే కూల్ చేస్తా అంటున్నాడు కదా. నో, వి వోంట్ లెట్ హిమ్. మరి ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? ఇది మా టెంపుల్స్, నేను నిన్ను కూల్చనివ్వను. గాంధీ తాత విగ్రహం తీసుకొచ్చి పెడతా అంటున్నాడు. ఐ విల్ ఫైట్ బ్యాక్. ఓకే, పెట్టడం మంచిదేనా? మంచిదే, కానీ ఈ ప్లేస్ లో ఎందుకు, ఇదే ఎందుకు? ఇక్కడ చాలా మంది హోమ్స్ ఉన్నాయి కదా. బ్యూటిఫికేషన్ అనేది చేద్దాం అనుకుంటాను. ఆ బ్యూటిఫికేషన్ అటుగా ఇక్కడ గాంధీ సరోవరం పెట్టి ఇక్కడ ఉన్న మీ మధు పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ ని తీసేద్దామని చెప్పి అక్కడ మీకు కాంపెన్సేషన్ ఇస్తాం, వేరే దగ్గర ఇల్లు కట్టిస్తాం అంటున్నారు. మరి నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? మరి పోదాం అనుకుంటున్నావా, ఉందాం అనుకుంటున్నావా? బ్యూటిఫికేషన్ అవసరమా?
ఎట్లా? నేను మాత్రం ఇక్కడ నుంచి పోవాలని అసలు. మీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? మై పేరెంట్స్ ఆర్ థింకింగ్ దట్ వీ విల్ ఫైట్ బ్యాక్. ఎందుకు మాకు అర్థం కావట్లేదు. సుందరీకరణ చేయండి, నాలా బాగు చేయండి. నాలాకి మాకు ఏమీ సంబంధం లేదు. నాలా బాగు అయితే మాకు మొన్న వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు ఒక్క రవ్వ కూడా నీళ్ళు అన్నింతా మునిగిపోయింది అన్నారు. మాకు కొంచెం కూడా నీళ్ళు. మాకు బఫర్ జోన్ ఎట్లాగైతుంది? మాకు బాగుంది ఇక్కడ. మేము బాగుందనే మేము ఇక్కడ ఇల్లు తీసుకున్నాం. మేము 15 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మేము తీసుకొని మా అపార్ట్మెంట్ బాగా అభివృద్ధి చేసాం. ఎప్పుడో ఉందని ఇప్పుడు జీరో వాల్యూ అంటే పోనీ జీరో వాల్యూ ఉంది, జీరో వాల్యూ దగ్గరికి ఎందుకు రావటం మీరు? అవునా కాదా? మా జీరో వాల్యూ అంటున్నారు. జీరో వాల్యూ ఉన్నవాడు బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడా? ఇయ్యడు. మేము ఏంటి అన్ని బ్యాంక్ లోన్ కట్టుతున్నాము, అన్ని చేస్తున్నాము. చేసుకుంటూ ఇప్పుడు వచ్చి మా ఇది కావాలి మీ జీరో వాల్యూ అంటే పోనీ మా జీరో వాల్యూవే ఓకే, మా ఇళ్ళకి రాకండి, మంచిగా వాల్యూ ఉన్న దగ్గర పోండి. జీరో వాల్యూ ఎందుకు? అవునా కాదా? జీరో వాల్యూ ఉండి మీరు ఏం చేసుకుంటారు? మంచిగా వాల్యూ ఉన్నది కోకాపేట అంత బాగా వాల్యూ ఉందండి, అక్కడ పోండి. అక్కడ ఉంటే మీకు బాగా డబ్బులు వస్తాయి, మంచిగా అభివృద్ధి చెందుతున్నట్టు. అంత పెద్ద పెద్ద ఇళ్ళు వచ్చినాయి, పెద్ద పెద్ద 40 అంతస్తులు 50 అంతస్తులు అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ పోండి, అభివృద్ధి చేయండి, ఇంకా బాగా కాంపన్సేషన్ ఇస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇంత, ట్రిపుల్ బెడ్రూమ్ ఇంత అని చెప్పి కాంపన్సేషన్ ఇస్తాం. ఎక్కడో ఒక జాగ ఇస్తాం అని చెప్పి. అవునండి, ఎక్కడ ఇస్తాడు? ఏ దూరంగా వెళ్ళిస్తే మేము ఏం చేసుకోవాలండి? మాకు ఈ దగ్గర ఉన్నది మంచిగా ఉందని మేము తీసుకున్నాం. అవునా కదా? మాకు దగ్గర దగ్గర ఆసుపత్రులు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? దగ్గర చుట్టూ ఆసుపత్రులు ఉన్నాయి, పిల్లల స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఫ్యూచర్ బాగుంటుంది పిల్లల కోసం అని మేము ఇల్లు తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి అడవిలో ఇస్తాడు. మీకు ఏంటి 4 ఎకరాలు ఇస్తాము, పెద్ద ఇల్లు కట్టిస్తామంటే ఏం చేసుకుంటామండి? పనికి వస్తుందా? మనకి పనికి రాదు. కాబట్టి మా ఇల్లు మాకు కావాలి. మాకు చిన్న ఇల్లు అయినా సొంత ఇల్లు మాకు చాలు. మేము 15 ఏళ్ల నుంచి ఉన్నాము. అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. ఇదివరకు అసలు అంత బాగలేదు. కాబట్టి అందరం కలిసి బి బ్లాక్ అందరం కలిసి చాలా అభివృద్ధి చేస్తామండి. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అన్ని ఉన్నారు. అన్ని పండుగలు చేసుకుంటాం, అందరం కలిసి మెలిసి ఉన్నాం ఇక్కడ. పోతాయండి, చాలా పోతాయండి. మాకు ఎందుకండి మా కష్టాలు? ఎందుకండి కాదు, ప్రభుత్వం పెద్ద అన్న అన్నారు. అన్న అంటే తల్లి తండ్రి. ఆయన తల్లి ఏమన్నా కష్టం వస్తే తల్లిదండ్రికి చెప్పుకుంటాం. ఆయనే కష్టపడితే మేము ఎవరు చెప్పుకుంటామండి? రేవంత్ రెడ్డి గారు అంత పొజిషన్లో ఉంటాడు. అన్న ఆయన అన్న అంటే ఏంటి? తల్లి తండ్రి కలిపితేనే అన్న అవుతాడు. మనకేమన్నా కష్టం వస్తే తల్లిదండ్రులు చెప్పుకుంటాం. ఆ తల్లిదండ్రి మనల్ని మర్డర్ చేస్తారంటే ఇంకెవరు చెప్పుకుంటామండి? దేవుడి తర్వాత అంతటి ఆయన అంటారు. ఆయనకి చెప్తాం మనం ఏమైనా ప్రాబ్లం వస్తే అండి, ఏమైనా గుండా వచ్చి మా ల్యాండ్ ఏమైనా చేసుకుంటున్నాడు అని అంటే అంటాం. ఆయనే పెద్ద గుండా ఇచ్చి మా ల్యాండ్ తీసుకుంటా అండి, మేము ఎవరికి చెప్పుకుంటామండి? ఇవ్వండి, మా ప్రాణాలు పోతాయి. పోరాలా మేము ముందుంటాం, కంపల్సరీ ప్రాణం ముందుండి పోతే పోనీ ప్రాణం ఎన్ని రోజులండి? అడవిలో ఉండి ప్రాణం పోయిందానికండి ఇక్కడ మంచిగా ఇక్కడ పోతే బెస్ట్ కదా? అవునా కదా? మా ఇల్లు మాకు కావాలనే అడుగుతున్నాం. మేము ఏ పరిస్థితుల్లో మేము ఇల్లు ఇయ్యము. మాకంతా డెవలప్ చేసుకున్న ఇల్లు జీరో కానీ 100% కానీ మా ఇల్లు మేము ఇయ్యమని చెప్తున్నాం. మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ ఇంతకు ముందు కూడా మీరు ధర్నాలు చేశారు, ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆ ప్రొటెస్ట్ అయితే ఇంతవరకు ఆగలేదు. ఏం చెప్తారు? మూసీ సుందరీకరణ అని చెప్తున్నారు, గాంధీ సరోవరం అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? చేసుకోమనండి. దానికి మేము మూసీ సుందరీకరణ మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది మూసీ సుందరీకరణ కానీ లేకపోతే గాంధీ సరోవరం గురించి కాదు కదా. మా ఇల్లు పగలగొడుతున్నారని చేస్తున్నాం కదా. వెరీ స్ట్రైట్ పాయింట్ ఇది. ఇల్లు పగలగొట్టి డెవలప్మెంట్ అనేది ఒక మూర్ఖత్వపు చర్య, మూర్ఖత్వపు డెసిషన్. అది ఏ చరిత్రలో ఎటువంటి నాయకుడు తీసుకోలేదు. అలాంటి చరిత్ర ఎవరైనా ఇప్పుడు నాయకుడు అయితే మన చరిత్రలో నిలబడాలి అనుకుంటే కొన్ని మంచి పనులు చేయాలి. మంచి పేరుగా పలానా నాయకుడు వచ్చాడు, పలానా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఆయన వచ్చారు, నాయకుడు అయ్యాడు, ఆయన అయ్యాక ఆయన చరిత్రలో ఎప్పటికీ ఆయన పేరు నిలిచి ఉండిపోతుంది, ఆయన ఏమేం చేస్తాడని చెప్పి. అదే ప్రభుత్వం చెందిన ఈయన ఇలాంటి పనులు చేస్తే ఏ రకంగా ఈయన చరిత్ర గుర్తుపెట్టుకుంటుందో, ఏ రకంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారో ఆయనకు తెలియాలి. ఆ విజ్ఞత ఆయనకు ఉండాలి. ఆ మాత్రం లేకుండా కూడా ఆయన ఇలాంటి నేను నిర్ణయాలు తీసుకొని ఇళ్ళ కూలగొట్టేస్తా, ఇంకేదో చేస్తా, రియల్ ఎస్టేట్ చేస్తా అంటే దాన్ని ఇంకా అది ఖచ్చితంగా వరస్ట్ డెసిషన్. అది బఫర్ జోన్ అంటున్నాడు. బఫర్ జోన్లో నీళ్లు కూడగొట్టేసి మళ్ళీ ఎక్కడైతే డెవలప్మెంట్ చేస్తాడంట. అదేంటిది మరి? అదేంటది నాకు అర్థం కాదు. మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా అవకాశం ఉంటే ఆయనకు క్వశ్చన్ చేయాలి.
బఫర్ జోన్లో ఉన్నది నువ్వు పగలగొట్టి మళ్ళీ బఫర్ జోన్ ఏం డెవలప్మెంట్ చేస్తావు? అందులోని ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ ఇల్లు ఆ నీళ్లు పొంగి ఇటువైపు వచ్చాయని చెప్పి ప్రూఫ్ ఉందా? ఎంత వర్షం వచ్చినా కానీ మొన్న వర్షాలు పడ్డాయి, మొన్న వర్షం పడ్డానికి MGBS నిండిపోయింది, ఎక్కడ నీళ్ళు ఏం రాలేదు మా ఇంటి మీదకి, ప్లస్ ఇంకెక్కడెక్కడో వచ్చినాయి నీళ్లు, మెయిన్ రోడ్ల మీద నీళ్ళు వచ్చేస్తున్నాయి. అలాంటివి ఏమైనా మనం చేస్తాము? మన డ్రైనేజ్ సిస్టమ్ని కొద్దిగా మనము ఎప్పుడో నిజాం పరిపాలన ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. డెవలప్ చేద్దాం, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, ఆ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేద్దాము. బేసిక్ నీడ్స్ అనేవి ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే ఈ రోడ్స్ ఎస్పెషల్లీ మేము ఆఫీసులకు వెళ్తున్నప్పుడు సడన్గా గొంతుల్లో పడి మాకు బ్యాక్ పెయిన్స్ అవి వస్తుంటాయి, బైక్ మీద వెళ్ళేటప్పుడు సడన్గా గొంతు వస్తుంది. సో బేసిక్ అనేవి ఉంటాయి ప్రతి మనిషికి కూడా. మీరు ఏ దేశం వెళ్ళి చూడండి, ఎలాంటి దేశం వెళ్ళిపోయినా కానీ ఆ బేసిక్ నీడ్స్ ఏముంటాయి? ప్రతి మనిషికి కావాల్సింది రోడ్లు బాగుండాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుండాలి, హాస్పిటల్స్ బాగుండాలి చెప్పి ఆ డెవలప్మెంట్ మానేసి నేను గాంధీ బొమ్మ కడుతున్నా, కట్టురాబోయి నువ్వు గాంధీ బొమ్మ కాకపోతే నువ్వు ఎవరు బొమ్మైనా కట్టు దానికి అసలు. ఎందుకంటే నీ ప్రభుత్వం డబ్బులతోనే నీ ప్రభుత్వం ఉన్న భూముల్లో నువ్వు ఏదేం చెయ్యు. మీకు కాంపెన్సేషన్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కి కొన్ని పైసలు లేక ట్రిపుల్ బెడ్రూమ్ కొన్ని పైసలు, మళ్ళీ వేరే దగ్గర ఒక జాగా కూడా ఇస్తా అని చెప్పి కూడా అంటున్నాడు అన్న. ఎన్ని హామీలు ప్రభుత్వం ఇచ్చినవి నువ్వు అయినాయో నువ్వు చెప్పు. ఎన్ని అయినాయి? వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని వాళ్ళు హామీలు ఇచ్చారు, ఎన్ని జరిగాయి అని అన్నిటికీ మించి ఒక విషయం నాకు చెప్పన్నా. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, త్రిబుల్ బెడ్రూమ్ ఇస్తావు, అది ఎవరికి నీడ్ ఎవరికి ఉందో, ఎవరికి అవసరమో, ఎవరు మాకు వచ్చి అయ్యా మాకు ఇల్లు లేవు ఉండడానికి, మేము పలానా ప్రభుత్వానికి వెళ్ళని పని చేస్తున్నాము, లేకపోతే ప్రభుత్వానికి మేము ఇంకేదో చేస్తున్నాము, ప్రజలకు ఏదో చేస్తున్నాము, కానీ మాకు ఉండడానికి ఒక బేసిక్ నీడ్స్ మా దగ్గర లేవు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెల్ సెటిల్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, రిటైర్డ్ పీపుల్, దే ఆర్ లివింగ్ హ్యాపీలీ హియర్. అంత ఆనందంగా, సంతోషంగా, చక్కగా కలిసికట్టుగా ఉంటున్న ఒక కుటుంబాన్ని నువ్వు పడగొట్టేసి నువ్వు ఇంకేదో ఇస్తానంటే అది ఎవరు నమ్ముతాడన్న? ఎలాగ నమ్ముతారు చెప్పది? అసలు నమ్మే విధంగా ఉందా అసలు ఏమాత్రం అయినా కానీ? అందులోనే నువ్వు నీడ్ ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వకుండా చక్కగా గున్నోళ్ళ దగ్గరకు వచ్చి నేను ఇస్తానంటే ఇంకా అది నాకు మాట రావట్లేదు. ఇంకా తర్వాత ఏమనాలో ఇంకా అది ఖచ్చితంగా మూర్ఖత్వం డెసిషన్. మీకు అనిపించట్లేదు చెప్పండి? చెప్పేది ఏం లేదన్నా, మాకైతే మేము హ్యాపీగా ఉన్నాం, ఇక్కడ చక్కగా ఉండాలనుకుంటున్నాము. ఇలానే మీరు గాంధీ సరోవర్ కట్టండి చక్కగా పక్కన, ఏంటది మీరు డెవలప్మెంట్ చేయండి, ఏం చేస్తారో చేయండి. బఫర్ జోన్ అని చెప్పి కొత్త రూల్స్ ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు నాకు ఒక విషయం చెప్పండి అన్న. ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నాడు ఆయన, ఫస్ట్ బఫర్ జోన్ కాదు. ఇల్లు కట్టినప్పుడు ఏదైతే లీగల్గా రివర్ బెడ్ అనేది ఎంత దూరంగా ఉండాలో అంత చూసుకొని ఇక్కడ ఇల్లు లీగల్గా కట్టినారన్న కదా. ఇప్పుడు నువ్వేదో రూల్స్ మార్చేసి ఇప్పుడు ఇది బఫర్ జోన్ అంటే అది ఎంత స్టూపిడిటీ. ఇప్పుడు పోక్సో కేసు ఉందన్న, పోక్సో కేసులో ఇప్పుడు ఏంటంటే 18 ఏళ్ళు దాటాక 18 ఏళ్ళు ముందు ఉన్న ఆడపిల్లలకి అనమాట ఎవరైనా పెళ్లి చేసినా లేకపోతే వాళ్ళ మీద సెక్షువల్గా అబ్యూస్ చేసినా వాళ్ళ మీద కేసు పడుతుంది. పెళ్లి చేసుకున్నా కానీ పోక్సో కేసు పడుతుంది. ఇప్పుడు మన పూర్వకాలంలో మా తాత మా అమ్మమ్మలు ఉన్నారనుకోండి, వాళ్ళు 13 ఏళ్ళకే పెళ్ళి అయినాయి. ఇప్పుడు రూల్ తీసుకొచ్చినావు కదా అని చెప్పి అప్పుడు తీసుకెళ్ళి జైలు వేస్తావా? పోక్సో కేసు ముందు వచ్చిన జైలు వేసేస్తావా నువ్వు తీసుకెళ్ళి? రూల్ వచ్చినప్పటి నుంచి కదా అది అమలు అవుద్ది. నువ్వు ఇప్పుడు బఫర్ జోన్ పెడితే అది ఇప్పటి నుంచి ఎలాగ అమలు అవుద్ది? ఇప్పుడు బఫర్ జోన్ అని కడితే నువ్వు అప్పుడు లీగాలిటీస్ ప్రకారం అప్పుడు రూల్స్ ప్రకారం మేము కట్టింది కదా ఇక్కడ ఇది, అవునా కదా? ఇప్పుడు నువ్వు బఫర్ జోన్ చేస్తా, నేను జీరాలు చేస్తా అంటే అది అసలు అది రౌడీ చర్యలు అంటారు ఇలాంటివన్నీ. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న తీసుకోవాల్సిన చర్యలు కాదు, ఇవన్నీ రౌడీ చర్యలు. చూడండి, గాంధీ సరోవర్ అనేది మంచి ప్రాజెక్టే, మేము కాదు అనట్లేదు. కానీ ఇంతమంది ఫ్యామిలీస్ని మనం రోడ్ పైన లాగేస్తా ఉంటే నో, దాట్స్ నాట్ ద రైట్ ఆప్షన్. మనకి బఫర్ జోన్ అని అంటున్నారు పైనుంచి, మళ్ళీ ఇప్పుడు మీరు గాంధీ సరోవర్ కడుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి అది అంటే నాట్ ఓన్లీ గాంధీ, ఇప్పుడు మీరు 5 స్టార్ హోటల్ అవన్నీ కడుతున్నారు కదా, అవి బఫర్ జోన్ కిందికి రావా? ఓకే ఫైన్, బఫర్ జోన్ కిందికి రాకున్నా కానీ మీరు హీరో నాగార్జున ఉన్నారు కదండి, ఆయన ఫంక్షన్ హాలే కూల్చేస్తున్నారు, ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తున్నారు. అదేందుకు బఫర్ జోన్ కిందికి వచ్చింది అని కూల్చేస్తున్నారు. అంత పెద్ద మంచిదే కూల్చేస్తున్నారు అంటే మాది పెద్ద లెక్కనా? సార్ మీరు ఇప్పుడు కట్టేది అనేది ఇట్స్ గుడ్, అంటే మీరు ముందు నుంచి హైదరాబాద్ ని ఒక టూరిస్ట్ స్పాట్ గా మారుస్తున్నారు అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్ హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. ఒకలాంటి టూరిస్ట్ స్పాట్ ని యూనో చేస్తున్నారు అనేసి. కానీ ఇంతమంది ఇల్లుల్ని కూల్చేసి టూరిస్ట్ స్పాట్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ఎ టూరిస్ట్ స్పాట్, దట్స్ ఎ టెర్రరిస్ట్ స్పాట్. అంటే ఇప్పుడు ఇంతకు ముందేమో గాంధీ సరోవరం కడదాం అనుకునే, తర్వాత దాన్ని మార్చేసి మీరు అందరూ తిరగబడ్డారని చెప్పి దీన్ని మూసి కింద బఫర్ జోన్ లో ఉందని చెప్పి తీసుకొచ్చినాడు. అంటే మాటలు మారుస్తున్నారు కదా, ఎట్లా చెప్తారు?
సార్ కొంతమంది 1,00,000 మారుస్తారు సార్, కానీ ద ట్రూత్ ఇస్ంట్ లైక్ దట్. ముందు 8 meters 9 meters ఉంటుండే బఫర్ జోన్. నాకు పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు సరే, అప్పుడు ఒకవేళ బఫర్ జోన్ కిందకి వచ్చింది అని అంటే మాకు పవర్ సప్లై ఎందుకు ఇచ్చారు, మాకు 24/7 మంజీరా వాటర్ సప్లై ఎందుకు ఇచ్చారు, మాకు లీగల్ డాక్యుమెంటేషన్స్ ఎందుకు ఇచ్చారు, అవన్నీ ఆలోచించకుండా ఇప్పుడు మీరు 50 meters అని అన్నారు. 50 meters అసలు ఏంటి, ఆల్మోస్ట్ హాఫ్ అపార్ట్మెంట్ పోతుంది ఇక్కడ. మీరు కొంచెం ఆలోచించి చేసేది ఉండే, ఎందుకంటే 450 ఫ్యామిలీ ఇస్ నాట్, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 full ఇండియా, ఆల్మోస్ట్ ఒక మినీ ఇండియా ఉంటుంది ఇక్కడ. 450 ఫ్యామిలీస్ అంటే 2,000 to 3,000 people. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్ రేవంత్ రెడ్డి సార్. అభివృద్ధి చేద్దామంటే వీళ్ళందరూ కూడా సహకరించట్లేదు అని చెప్పి అంటున్నారు. సార్ సహకరించట్లేదు అని అంటే ఆయన చేసే పనులే అట్లున్నాయి సార్. ఇప్పుడు తను రాగానే ఏమన్నారు, ఎడ్యుకేషన్ మంచిగా ఇస్తాను, దాని తర్వాత అది రైతు బందీ ఇస్తాను, ఏమన్నా ఇచ్చారా? నథింగ్. సో మాకు కూడా హోప్ ఉంది కి ఏదో ఒక రోజు ఇది కూడా వెనక్కి తీసేసుకుంటారు అనేసి. కానీ 90 లక్షల దాకా ఇస్తామని చెప్పి వేరే అపార్ట్మెంట్ 90 లక్షల ట్రిపుల్ బెడ్రూమ్ కి 60 lakhs, డబుల్ బెడ్రూమ్ కి 60 lakhs, ట్రిపుల్ బెడ్రూమ్ కి 75 to 80 lakhs ఇస్తా అంటున్నారు. సార్ మా మిడిల్ క్లాస్ బాధలు మీకేం తెలుస్తాయి రేవంత్ గారు? మీకు మూడు ఇల్లులు ఉంటాయి, మీరు ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు కట్టుకోవచ్చు, కానీ మా ఇల్లుని కూల్చేసి పైన బఫర్ జోన్ కింద ఉన్నారు అంటున్నారు కదా సార్. ఏమంటున్నారు మీరు? నాకు అర్థం కాదు. ఏంటి 60 lakhs ఫర్ డబుల్ బెడ్రూమా సార్? సార్ మా ఒక్కొక్క ఇల్లు 1.5 పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కున్నాం సార్. మేము ఎక్కడ పోము సార్? మాకు ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ దగ్గరకైనా పోలీసుల దగ్గరకైనా వెళ్తాము, గవర్నమెంట్ ఆఫీషియల్స్ దగ్గరికి పోయేది మేము. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాళ్ళే మనకి ప్రాబ్లం అయ్యారు. దీన్ని ఎట్లా పోరాడదాం అనుకుంటున్నారు సార్? 2 years ఇంకా ఉండేది. కాంగ్రెస్ నెక్స్ట్ టైం వస్తుందో రాదో సార్. రేవంత్ రెడ్డి సార్ ఒక్క చేయడం వల్లనే కాంగ్రెస్ అనేది బ్యాడ్ ఇదిగా మారిపోయింది. ఇప్పుడు ఎవరైనా అడగండి మీరు, నాట్ ఓన్లీ తెలంగాణ, ఇప్పుడు బయట ఆంధ్రాలో కూడా అడగండి. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పనులు కూడా చేస్తున్నారు, అలాని చెడ్డ పనులు మంచి పనుల కన్నా ఎక్కువ చేస్తున్నారు. అంటే ఐ వుడెంట్ సే కి చెడ్డ పనులు ఎక్కువ చేస్తున్నారు, చెడ్డ పనులు కూడా చేస్తున్నారు. అఫ్ కోర్స్ అందరు పొలిటీషియన్స్ చేసే ఉంటారు, కానీ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, సార్ రిమెంబర్ సార్, నేను ఇప్పుడు 18 క్రాస్ అవుతున్నాను. ఐ హ్యావ్ ద రైట్ టు ఓట్. ఇప్పుడు నాతో పాటు ఇంకా పిల్లలు కూడా కాంగ్రెస్ గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ టైం మీకు ఓటు వస్తా అనుకుంటున్నారా? నో ఛాన్స్. అదే ఒకవేళ దీనికి ఒక మంచి కంపెన్సేషన్ ఒక 1.5 నుంచి 1.5 CR దాకా ఇచ్చారనుకోండి, వీ కెన్ థింక్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీరు నాట్ ఓన్లీ ప్రజలకి మంచి చేయకుండా వాళ్ళ లోన్స్ అయినా కానీ, ఒక మిడిల్ క్లాస్ బాధలు అయినా కానీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్? మేము మీకైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాము, వీ ఆర్ నాట్ గోనా గివ్ యూ అవర్ హోమ్స్, ఓకే? జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ గాంధీ సరోవర్. Just for the sake of Gandhi Sarovar, we are not going to give you our homes. क्योंकि हम लोग बफर जोन में नहीं है. हमारे पास मूसी का पूरा ब्लूप्रिंट है. जो वो बोल रहे हैं कि नाला लेके हमने परमिशन लिया, नाला लेके हमारे पास परमिशन नहीं है. हमारा मूसी रिवर के नाम से परमिशन है, और हम बफर जोन से जो 9 किलोमीटर वो हमने छोड़ा है. तो हम बफर जोन में नहीं आ रहे. वो कुछ भी करने दो, हम लोग अपना घर नहीं. जब वो गांधी सरोवर बनाएगा वो बफर जोन में नहीं आएगा. वो बिल्डिंग जो बोल रहा है बना के देगा लोगों को, और जो दुकान बना के देंगे उनके लिए बफर जोन नहीं है. ये खाली एक सिंपल रियल एस्टेट मुद्दा है, बस और कुछ नहीं है. और हम लोगों ने एक ही डिसाइड किया, हम लोग नहीं देंगे घर. हम सेंट्रल तक जाएंगे, हम पैदल जाएंगे दिल्ली तक, मगर हम अपना घर नहीं देंगे. बस यही हमारा एक है. हमको बार क्योंकि जनता, हमने लाया उनको, हमने वोट दे के हम उनको लाया. अगर हमको पता है ऐसी गवर्नमेंट आई, अब ऐसी प्रजा है जो हमारी रक्षा करने वाली है, तो हमको भरोसा ही उठेगा. कोई भी गवर्नमेंट होगा अगर ऐसा होगा तो पब्लिक को भरोसा ही उठेगा. क्योंकि वोट क्यों देते कि हमारे ये गरीबों की या मिडिल क्लास की ये देखने, वो हमको नहीं. वहाँ पे देखिए बीच मूसी में आप जाके देखिए, वहाँ पे एक हाइट बन रहा है, अपार्टमेंट बन रहा है. वो बफर जोन में नहीं है. MRDLC को नहीं दिख रहा है क्या? वो बोलता है कि मैंने उनको बोला है देखने के लिए. हमको ले जाओ, पब्लिक को ले जाओ मेजरमेंट करने के टाइम पे. हम बोलेंगे बफर जोन क्या है, और मधुपा को किस हिसाब से आप बफर जोन में ले रहे हो?
जब वो बिल्डिंग मूसी के अंदर है वो बफर जोन में नहीं है, वो मेजरमेंट के हिसाब से है। वो किसी अंधे को भी दिखता है वो बफर जोन में है। वो एक छोटे बच्चे को भी आप दिखा वो बोलेगा मूसी के अंदर ये बिल्डिंग बनी है। तो हमको ले जाओ, जब मेजरमेंट कर रहे पब्लिक को ले जाओ, नॉर्मल पब्लिक को साथ ले जाओ मेजरमेंट के टाइम पे। जब आप ले रहे हो मेजरमेंट, वो बफर जोन में नहीं है क्योंकि वो लोग ने पैसा दिया है। हम मिडिल क्लास है, हम लोग नहीं दे, मगर हम क्योंकि हम लोग मिडिल क्लास है, हम अपना घर नहीं दे सकते, हम लोग घर नहीं देंगे। ये हमारे ये है क्योंकि जितने भी लोग हैं अभी तो, इससे पहले भी लोग बैठे थे क्योंकि अभी अंदर का सुबह से बैठे हैं, धूप बहुत है, तो हम शाम को भी प्रोटेस्ट कर रहे हैं। 3 से 6 बजे तक प्रोटेस्ट है। फिर हमारा यही एक प्रोटेस्ट तब तक रहेगा जब तक हमारी प्रॉब्लम सॉल्व नहीं होगी। हमको बफर जोन से उन्होंने हमको हाइड्रा में कैसे कर सकते हैं? हमारे प्रॉपर्टी का वैल्यू जीरो। वो कौन होता है हमारी प्रॉपर्टी का जीरो वैल्यू करने वाला? हमने क्या चोट भी उन्होंने दान दिया है क्या हमको ये घर? हमने अपने मेहनत से, अपने पैसों से, हमने जो भी मेहनत किया, बच्चों के पैसों से हमने घर बनाए हैं, उसने अपना जीरो वैल्यू कर दिया। क्या बेसिस पे जीरो वैल्यू कर दिया? क्या हम लोग सब सुसाइड करके उनके नाम पे लिखना क्या रोड पे बैठ के? ये हम रेवंत रेड्डी सर को ये एक बार बोल रहे हैं, और स्पेशली जो गांधी जी, उनका राहुल गांधी का जो प्रेशर है पैसों के लिए, उनको बोल रहे हैं कि गरीब लोगों को मत मारो और कहीं ले लो। बहुत बड़े बड़े रियल एस्टेट वाले हैं, इंडस्ट्रियल वाले हैं, उनसे पैसे ले लो, गांधी परिवार को दे दो। ऑलरेडी उन्होंने बोला है ना, इसमें जब स्पीच दिया था उन्होंने बोला कि हम कांग्रेस वाले पैसा जमा कर करके गांधी परिवार को दे सकते हैं, तो अभी क्यों नहीं दे सकते जो हमको हमारे ऊपर इतना भड़क रहा है? बोले प्लीज प्लीज प्लीज, हम लोग अपने घर के लिए रिक्वेस्ट कर रहे हैं क्योंकि अभी मेंटल स्ट्रेस हो रहा है, लोगों को बीमारियां आ रही है, शुगर बढ़ गए, बीपी बढ़ रहा है, डिप्रेशन में जा रहे हैं लोग। बच्चों का एग्जाम है, देखिए आप बच्चे कैसे बिखर रहे हैं, उनको मेंटल पीस नहीं है। ठीक है, बस यही बोलना चाह रहे हैं कि ये जो आपने लिया इसको रिवोक कर लीजिए, इसको वापस ले लीजिए।